డాక్టర్ ముల్లెటి రామ్మోహన్ గత 25 సంవత్సరాలుగా అనురాగ్ చెస్ట్ హాస్పిటల్ని స్థాపించి అక్కడ ఊపిరితిత్తుల వైద్య నిపుణులుగా సేవలు అందిస్తూ ఈరోజు ఈ విధంగా మీ ముందుకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ 21వ తారీఖున సాయంత్రం 5 గంటలకు మన గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు మన హెల్త్ మినిస్టర్ గారిచే నేను నూతనంగా నిర్మించిన అర్కా హాస్పిటల్స్ను ప్రారంభిస్తున్నాము. కాబట్టి ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 200 పడకల ఆసుపత్రి అనేది ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న అతిపెద్ద హాస్పిటల్లో ఇది ఒక పెద్ద హాస్పిటల్. ఈ హాస్పిటల్ నందు అన్ని రకముల వైద్య సదుపాయాలు, అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్యులు అంటే ముఖ్యంగా నేను పల్మాలజీ, అలాగే కార్డియాలజీ, గ్యాస్ట్రాంట్రాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, అలాగే ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఇటువంటి వైద్య సేవలన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈ ఆసుపత్రిలో 200 బెడ్స్తో నిర్మించాము. దీనిలో 50 బెడ్ల ఐసీయూ ఉంది. 50 బెడ్ల ఐసీయూలో మెడికల్ ఐసీయూ, ఐసీసీయూ, ఎన్ఐసీయూ, అలాగే సర్జికల్ ఐసీయూ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాకుండా డయాలసిస్ సేవలు కూడా మేము ఇక్కడ అందిస్తాం. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం ప్రత్యేకంగా క్యాజువాలిటీలో 10 బెడ్లతోటి ప్రత్యేకంగా క్యాజువాలిటీ సేవలు, ఎమర్జెన్సీ సేవలు మేము ఇక్కడ అందిస్తున్నాం. ఇదే కాకుండా ఆసుపత్రిలో ల్యాబొరేటరీ సర్వీసెస్ కూడా అత్యాధునికమైన వైద్య సదుపాయాలతో మన ల్యాబొరేటరీ కూడా ఇక్కడ ఐఎన్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అన్ని ఆటో అనలైజర్లు, వాటితో పాటు సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అలాగే క్యాత్ ల్యాబ్, అలాగే అల్ట్రాసౌండ్, అన్ని రకాలైన వైద్య సంబంధించిన ఈ టెస్ట్కు సంబంధించిన పరికరాలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. ఈ హాస్పిటల్ మనం ఇవే కాకుండా మనకి ఒక 100 మంది కూర్చోడానికి వీలుగా ఉండే క్యాంటీన్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల రోగులు అదే వాళ్ళు అటెండెన్స్ ఎక్కడికి కూడా బయటికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. మనకి అన్నీ కూడా ఇన్ హౌస్లోనే మొత్తం ఇక్కడ ఈ హాస్పిటల్లో అందించడం జరుగుతుంది. ఆర్కా అంటే యాక్చువల్గా అర్థం మనకి సూర్యకిరణాలు అని అర్థం. ఆర్కా అంటే ఆర్కాయ నమః అంటాం, సూర్య నమస్కారాలు. అలాగే ఆర్కా అంటే సూర్యకిరణాలు. సూర్యకిరణాలు మనకి స్వస్థత చేకూరుస్తాయి, అంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ పేరు దీనికి పెట్టడం జరిగింది. అందరికీ ఆరోగ్యాన్ని అందించే సూర్య భగవాన్ యొక్క పేరు ఈ హాస్పిటల్కి ఆర్కా అని పెట్టడం జరిగింది. ఈ ఆసుపత్రి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఎందుకు స్థాపించామంటే, కోవిడ్ సమయంలో ఈ మన ఆంధ్ర తెలంగాణలో మొట్టమొదటిసారిగా కోవిడ్ వైద్య సేవలు అందించిన మొట్టమొదటి వ్యక్తిని, అంటే గవర్నమెంట్ సెటప్లో వైద్య సేవలు జరిగాయి, కానీ ప్రైవేట్ సెటప్లో మొట్టమొదటిసారిగా ఓపీ స్టార్ట్ చేసింది ఉభయ రాష్ట్రాల్లో కూడా నేనేమో. నేను మోర్ దాన్ 25,000 పేషెంట్స్ని ట్రీట్ చేశాను. 25,000 పేషెంట్స్ ట్రీట్ చేసి నేను సిక్ అయ్యి నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకొని చాలా ఖర్చు పెట్టి, చాలా లక్షల్లో ఖర్చు పెట్టి
తిరిగి రావడం జరిగింది. నాకు అప్పటి నుంచి ఒక అనిపించింది, మనం ఇంత ఈ రాజమండ్రిలో ఇటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మనం హైదరాబాద్లో లేకపోతే చెన్నై లేకపోతే బెంగళూరు ఎక్కడికో వెళ్ళి వైద్య సేవలు అందించుకోవడం ఏంటి, మనకి ఇక్కడ అందించి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఆలోచన నాకు అప్పటి నుంచి ఉంది. కాబట్టి ఆ స్ఫూర్తితోటి ఒక మంచి ఆసుపత్రి పేదలకు మధ్యతరగతి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేశాను. అంటే ఇంత ఖర్చు పెట్టి ఇలా చేశారు కదా, మీరు తక్కువ ధరలకి ఇస్తారా అని అడగచ్చు. కానీ నా ముఖ్య ఉద్దేశం కూడా అందరికీ రీజనబుల్ ధరలలోనే అందరికీ కూడా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నేను హాస్పిటల్ని స్టార్ట్ చేశాను. వైద్య సేవలు కానీ ఈహెచ్ఎస్ కానీ ఆల్ క్యాష్లెస్ ట్రీట్మెంట్, ఆల్ ఇన్సూరెన్స్లు, అన్ని రకాలైన ఇన్సూరెన్స్లు కూడా మనం త్వరలో తీసుకొస్తాం. సార్ ఇందులో ఎన్ని విభాగాలు ఉన్నాయి? మొత్తం మల్టీ స్పెషాలిటీ అంటే చెప్పాను కదా ఇందాక, ఆల్ సూపర్ స్పెషాలిటీస్ అంటే ఇందాక పల్మనాలజీ, హార్ట్ అనుకోవడం సంబంధించి మనకి హై అండ్ ల్యాబొరేటరీ ఉందండి. అంటే మనకి ఈ టెస్ట్ల కోసం వేరే చోటకి పంపించవలసిన అవసరం లేదు. మనకి ఇంట్లో డయాలజిస్ట్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటారు. రేడియాలజిస్ట్ కూడా మనకి 24 hours ఇక్కడ అందుబాటులో ఉంటారు. ప్రత్యేక 24 గంటలు అందుబాటులో ఉంటారండి. ఇన్ హౌస్ డాక్టర్సే, అందరించి బయట నుంచి వచ్చి కన్సల్టెంట్లు కాదు, డాక్టర్స్ అందరూ కూడా ఇన్ హౌస్ డాక్టర్సే. ఇటువంటి అన్ని టెస్టులు కూడా ఇక్కడ మన ఒకే చోట హాస్పిటల్లో మనం ఏర్పాటు చేయడం. వేరే చోట ఒకసారి ఒక బ్లడ్ బ్యాంక్కి సంబంధించి తప్పితే మిగిలినవన్నీ కూడా మనకి ఈ హాస్పిటల్లో అందుబాటులో బ్లడ్ ఉంటాయి. బ్లడ్ కావాలని అవసరం అయితే అంబులెన్స్ సర్వీసెస్ కూడా మనకి ఉన్నాయి. ఏ విధమైన అవసరమైనా కూడా ఈ అంబులెన్స్ ద్వారా మన ప్రత్యేకంగా పేషెంట్కి ఇబ్బంది పడకుండా మన హాస్పిటల్ స్టాఫే వెళ్ళి అన్నింటినీ కూడా సేకరించి తీసుకొచ్చి పేషెంట్కి అందిస్తారు. 24 గంటలు ఇంకా అనురాగ్ చెస్ట్ హాస్పిటల్ అనేది మీద ఉండదండి. అది అన్ని హాస్పిటల్స్లో మెర్జ్ అయిపోతుంది. 22వ తారీఖు నుంచి ఈ వైద్య సేవలు, పల్మనాలజీ వైద్య సేవలు, నా వైద్య సేవలు అక్కడివన్నీ కూడా ఇక్కడికి నేను హాస్పిటల్ షిఫ్ట్ అయిపోతాను.